పూర్వకాలం నోరు పరిశుభ్రపరచుకోవడానికి పందుకు పుల్ల వాడేవారు. కాలానుగుణంగా ఆహారపు అలవాట్లు మాని అలాగే బ్రష్ వాడుకలోకి వచ్చింది. ఇలాంటి బ్రషెస్ ఇప్పుడు బ్రషెస్లో కూడా చాలా రకాలు వచ్చేసినాయి. నోటి పరిస్థితిని బట్టి వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి వాడే బ్రషెస్ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా క్లిప్ ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉంటే వాళ్ళకి ఆర్థోడాంటిక్ బ్రషెస్ ఉన్నాయి. అలాగే చిగురు సమస్య ఏదైనా ఉండి చిగురుకి ఇన్ఫెక్షన్ ఉంటే గమ్ కేర్ కోసం స్పెషలైజ్డ్ బ్రషెస్ ఉన్నాయి. అలాగే పళ్ళు అరిగిపోతున్న వాళ్ళకి సాఫ్ట్ బ్రిస్టిల్స్ ఉండే బ్రషెస్ ఉన్నాయి. నోట్లో పళ్ళన్నీ లేకుండా డెంచర్ వాడే వాళ్ళకి డెంచర్ బ్రషెస్ ఉన్నాయి. పంటి మధ్యన ఆహారం ఏదైనా దూరిపోతే క్లీన్ చేసుకోవడానికి ఇంటర్డెంటల్ బ్రషెస్ ఉన్నాయి. అలాగే అల్ట్రాసోనిక్ బ్రషెస్, మోటార్ డ్రివెన్ బ్రషెస్, బ్యాటరీ సహాయంతో రన్ చేసే బ్రషెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఎకో ఫ్రెండ్లీ వుడెన్ బ్రషెస్ ఉన్నాయి. సో మార్కెట్లో డిఫరెంట్ బ్రషెస్ అవైలబిలిటీ ఉన్నాయి. మీ నోటి సంరక్షణ కోసం సరైన బ్రష్ని ఎంచుకోండి. సరైన బ్రష్ ఎంచుకోలేకపోతే మీ డెంటిస్ట్ని సంప్రదించండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ఫాలో us.